సూర్య నమస్కారాలు చేస్తే అన్ని బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు నేను మొత్తం డెమో చూపిస్తాను. మొత్తం ఎన్ని ఉంటాయంటే 12 భంగిమలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? దానిలో రిపీటెడ్ ఉంటాయి. కొన్ని రిపీట్ కానిది ఒకటే ఉంది. ఏది అంటే భుజంగాసనం, ఇది ప్రణామాసనం. ఇదేమి ప్రణామాసనం. ఇట్లా సైడ్ తీసుకెళ్ళి ఇదేంటిది ప్రణామాసనం. తర్వాత చేతి ఇలా తీసుకెళ్ళి ఇలా బ్యాక్ చేస్తాం. ఇట ఊర్ధ్వాసనం అంటాం. ఇట ఊర్ధ్వాసనం, ఇట ఊర్ధ్వాసనం. ఓకేనా? నెక్స్ట్ అలాగనే కిందికి వస్తాం. తాడాసనం ఇది. మూడో భంగిమ పాద హస్తాసనం అంటాం. దీన్ని ఏమంటాం? ఎన్నోది ఇది? ఎన్నో భంగిమ? మూడోది కదా. మూడో భంగిమ పాద హస్తాసనం. నెక్స్ట్ వచ్చేసి అశ్వసంచలనాసనం. అశ్వసంచలనాసనం, అశ్వసంచలనాసనం అంటాం. ఏమంటాం దీన్ని? మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూపించేటప్పుడు. మైక్లో చెప్తాను. చెప్పినాక ఇది ఫస్ట్ టైం చేసేటప్పుడు నెక్స్ట్ ఆ లెక్క ముందుకు అసలు లెఫ్ట్ లెక్క వెనక్కి వెళ్తారు. ఓకేనా? అశ్వసంచలనాసనం ఇది. నెక్స్ట్ వచ్చేసి పర్వతాసనం. ఏమంటాం? పర్వతాసనం. ఏమాసనం ఇది? కొండ ఎలా ఉంటుందో అలాగా పర్వతాసనం. నెక్స్ట్ అష్టాంగాసనం. ఓకేనా? ఏమాసనం ఇది? అష్టాసనం. అది ఇది భుజంగాసనం. హ్యాండ్స్ బాగా వెనక్కి ఉండాలా, ఇలాగ వేయాలి. మొత్తం వస్తే వేయండి, లేదంటే ఇలాగ వచ్చినా ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. ఓకేనా? కొంచెం హ్యాండ్స్ ముందు పెట్టుకుంటే బాగా ఇట్లా భుజంగాసనం ఇట్లా వస్తుంది. ఓకేనా? ఏమాసనం ఇది? భుజంగాసనం. ఓకేనా? పర్వతాసనం. ఇంతకుముందు రైట్ లెగ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ లెగ్ వెనక్కి వెళ్తుంది. ఇంతకుముందు రైట్ లెగ్ వెనక్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ లెగ్ వెనక్కి వెళ్ళింది అనమాట. ఇది అశ్వసంచలనాసనం. ఓకేనా? ఏమాసనం ఇది? అశ్వసంచలనాసనం. నెక్స్ట్ పాదహస్తాసనం. ఏంటి? పాదహస్తాసనం అంటే కిందికి కూడా చేతులు పెట్టచ్చు. ఇట్లా లోకాలు బెండ్ చేయకుండా. ఓకేనా? మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. మీకు ఇక్కడికి వస్తే ఇక్కడికి, ఇక్కడికి వస్తే ఇక్కడికి, మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. ఓకేనా? పాదహస్తాసనం. నెక్స్ట్ కొద్దిగా ఊర్ధ్వాసనం. నెక్స్ట్ ప్రణామాసనం. ఓకేనా? కౌంట్ చేసినారా? ఎన్నైనాయి? అయినా కాలేదా? మళ్ళీ నేను ఒకసారి నేను రివిజన్ చేస్తున్నా. మీరు ఆసనం పేరు చెప్పాలా? చెప్తారా? గుర్తు లేకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. నేను ఆసనం చేస్తున్నా. నాకు ఆసనం పేరు అందరూ గట్టిగా చెప్పాలి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆసనం ఏం చేస్తున్నాం చూడండి. ఏం చెప్పండి? ఇది ప్రణామాసనం. ఏమాసనం ఇది? ఇదేంటి? ఊర్ధ్వాసనం. ఉత్తిత ఊర్ధ్వాసనం. పాదహస్తాసనం. అష్టాంగాసనం. భుజంగాసనం. ఇక్కడి వరకే, తర్వాత రిపీట్ అవుతాయి. ఓకేనా? ఇంతకుముందు లెగ్ రైట్ లెగ్ తీసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ వెళ్తుంది. లేదంటే అంతకుముందు రైట్ లెగ్ బ్యాక్ సైడ్ వెళ్తుంటే లెఫ్ట్ లెగ్ తీసుకెళ్ళి ఇప్పుడు రైట్ లెగ్ ఫ్రంట్ వస్తుంది. ఓకేనా? లెగ్ మార్చాలి. ఓకేనా? ఊర్ధ్వాసనం. ఇది
పార్ట్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. ఇట్లా రోజు వయసును బట్టి చాలా బాగా యంగ్ వాళ్ళైతే 12 చేయొచ్చు, 12 చేయొచ్చు. రోజు రిపీట్ చేయండి, రోజు 12 చేయండి. మనం చేసిన మార్జినల్ ఎక్సర్సైజ్తో పాటు ఉంటాయి కదా, వాటితో పాటు ఈ ఆసనాలలో రోజు 12 చేసినట్లయితే బాడీ స్ట్రక్చర్ ఎట్లా అంటే ఇట్లా అసలు గ్లో బాగుంటుంది, పొట్ట బాగా కలుగుతుంది. మీరు ఒక 6 చేస్తేనే మీకు బ్రీతింగ్ హార్ట్ కెపాసిటీ, హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది, బొస్స వస్తుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే మీకు బొస్స వస్తుంది బాగా, అంటే వ్యాయామం బాగా ఎక్సర్సైజ్లు అన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒక్కొక్క భాగానికి ఒక ఎక్సర్సైజ్ చేసే బదులు అన్ని భాగాలకి ఒకేసారి సూర్య నమస్కారం చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? అన్ని ఇన్వాల్వ్ అవుతాయి దీనిలో, అన్ని బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇది చేసినట్టు బ్యాక్ లో పెయిన్ ఉంటే పోతుంది, గ్లూటియస్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, కాఫ్ మజిల్, ఆమ్స్ట్రింగ్ మజిల్స్, ఇది ఆమ్స్ట్రింగ్ మజిల్స్, క్వాడ్రిసెప్ మజిల్స్, ఆమ్స్ట్రింగ్ మజిల్స్, కాఫ్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. ఇక్కడ గ్లూటియస్ ఇరుగులు అన్ని రిలాక్స్ అవుతాయి, ఇరుగుల పైన ఉన్నటువంటి మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. తర్వాత బ్యాక్ సైడ్ ఈపులో ఉన్నటువంటి వీపు భాగంలో రాంబాయిడ్ మజిల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ లో స్కాపుల దగ్గర ఉన్న మజిల్స్ అవన్నీ, బ్యాక్ బోన్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. బ్యాక్ బోన్ కూడా రిలాక్స్ అవుతుంది. తర్వాత షోల్డర్స్ రిలాక్స్ అవుతాయి. ఇక్కడ మజిల్స్ ఉన్నాయి కదా, ట్రైసెప్స్, బైసెప్స్, ముందువి బైసెప్స్, వెనకలివి ట్రైసెప్స్, ముందర ఉన్నవి బైసెప్స్, వెనకలు ఉన్నవి హ్యాండ్ ట్రైసెప్స్. సరేనా? ఇక్కడ ఫోర్ ఆర్మ్, బ్యాక్ హార్మ్ మజిల్స్ ఉన్నాయి, ఇవి కూడా రిలాక్స్ అవుతాయి, రిస్ట్ రిలాక్స్ అవుతుంది. నెక్ లో ఉన్నటువంటి నరాల మజిల్స్ అన్ని. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల, సూర్య నమస్కారాల వల్ల. అర్థమవుతుందా? బాగా మీకు బ్రీతింగ్ కెపాసిటీ, హార్ట్ కెపాసిటీ, బ్లడ్ సర్క్యులేషన్, అన్ని భాగాలకు అన్ని మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. సరేనా? మళ్ళీ దీని తర్వాత ధ్యానం కూడా చేద్దాం టైం బట్టి. సరే, ఒకసారి మళ్ళీ నేను అన్ని చేస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు చేస్తే మీకు బ్రీతింగ్ అనేది మీకు చెప్పాలా? అష్టాంగాసన